తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రుడా చైర్మన్గా రాజనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి నియామకంపై కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు మార్ని రాము, మార్ని వీరాంజనేయులు, సర్పంచ్ దారా రాంబాబుల ఆధ్వర్యంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరిని రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తల బలరాం కృష్ణ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దోసకాయలపల్లి సెంటర్లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బొడ్డు వెంకటరమణ చౌదరిని ఎమ్మెల్యే బలరామకృష్ణ పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు. రుడా చైర్మన్ గా బొడ్డు వెంకటరమణ చౌదరిని నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలిపారు. బొడ్డు వెంకటరమణ చౌదరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నిన్న ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో కూడా చైర్మన్గా ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా వారందరికీ కూడా అదేవిధంగా ఇక్కడ రాజనగరం నియోజకవర్గంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు అంతా నాకు అండగా ఉండి గత సంవత్సరంన్నరలో ఏ విధంగా సహకరించారో వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాను. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతం రుడా పదవి అనేది ఈ ప్రాంతం డెవలప్మెంట్ ఏరియా ఏదైతే ఉందో మొత్తం 9 నియోజకవర్గాలు పరిధి ఇంట్లో వస్తుంది. మనకి రానున్న 30-40 సంవత్సరాలు అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిగణలో తీసుకుని ఈ ప్రాంతాన్ని అంతటికీ కూడా మాస్టర్ ప్లాన్స్ తయారు చేసి ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించాలో ఈ ప్రాంతం ప్రణాళిక చేయడం ఈ వ్యవస్థ యొక్క ముఖ్యమైన వారి లక్ష్యం. కాబట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ కూటమి ప్రభుత్వం విజన్ 2047 అదేవిధంగా రానున్న 30-40 సంవత్సరాలు ప్రజా అవసరాలు వారి గమనించి, వారి విశ్లేషించి దానిపైన ఏ విధంగా మన రాష్ట్రాన్ని పురోగతి చెందే మార్గంలో నడిపించాలో వారు ఆలోచిస్తున్నారు. కాబట్టి వారి అడుగుజాడల్లోనే ఇక్కడ ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఇక్కడ మా జిల్లా నాయకులంతా కూడా నడుస్తున్నారు. వారితో పాటు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను వారికి, పార్టీ వారికి కానీ, ప్రభుత్వం వారికి కానీ తెలుపుతున్నాను. తప్పనిసరిగా వచ్చే 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో మార్పు అయితే ఖచ్చితంగా చూపిస్తామని చెప్పేసి ధీమాతో మన ప్రాంతాన్ని చూసినట్లయితే పుష్కరాలు ఎప్పుడైతే వస్తాయో గత 2-3 దఫాలుగా చూస్తున్నాం. భారీగా మనకి నిధులు రావడం, కేంద్రం నుంచి కానివ్వండి, రాష్ట్రం నుంచి కానివ్వండి, ఈ ప్రాంతానికి నిధులు వస్తున్నాయి. అదే క్రమంలో ఇప్పుడు 2 సంవత్సరాల్లో మళ్ళీ గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. కాబట్టి అత్యధిక పనులు, డెవలప్మెంట్ వర్క్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కానివ్వండి, ఆ సమయంలో మనం చేపట్టగలుగుతామనే నమ్మకం ప్రతి ఒక్కరి. మన ఎన్డీఏ ప్రభుత్వం కూడా కేంద్రంలో మన ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూ, అంటే ఎప్పుడైనా పుష్కరాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటుంటారు. వారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటారు. కాబట్టి ఈసారి కూడా అదేవిధంగా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నారు. ఈ యొక్క రాజనగరం నియోజకవర్గానికి గత సంవత్సరం కిందగా శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా, కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అందరూ తటస్థంగా ఉండి ఎటెళ్లలో అర్థం కానీ కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు గత సంవత్సరాల కిందట, సుమారుగా సంవత్సరాల కిందట శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఇక్కడికి ఇన్ఛార్జిగా రావడం, ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి పర్యటనకు వచ్చినప్పుడు వారు కూడా
యువకులు, ఉత్సాహవంతులు, రాజకీయ నేపథ్యంతో వచ్చినటువంటి వారు. బొడ్డు వెంకటరమణ చౌదరి గారు సుమారు 20 నుంచి 25 ఏళ్ళు ఇక్కడ రాజకీయంగా స్థానికంగా ఉండి సేవలు అందిస్తారు అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఎన్డీఏ కూటమిలో వారు ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికి కూడా ఈ యొక్క కూటమి వల్ల ఆ టికెట్ అనేది వారికి లభించలేదు. ఆ తర్వాత ఎంపీగా ప్రయత్నం చేసినప్పుడు కూడా అది కూటమిలో భాగంగా మళ్ళీ బీజేపీ వారికి వెళ్ళింది. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా నన్ను నమ్మి నా మాట మీద గౌరవంతో నమ్మకంతో మీరు వచ్చారు కాబట్టి మీకు మంచి స్థానాన్ని నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ రోజు మన ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇచ్చినప్పుడు వారి మీద పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఎంతో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ, ఎంతో ఆర్థికపరమైనటువంటి బలమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, మంచి విద్యావంతులైనప్పటికీ కూడా వినయంతో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో వారి చిరునవ్వుతో నాకు అలాగే ఎంపీ గారికి కూడా ఎలక్షన్ దగ్గరుండి ఆనందంగా చేసి పెట్టడం జరిగింది. ఒక చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం ఉంచి చేశారు వారు. ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా 6 నెలలు తిరగకుండానే ఒక మంచి స్థానం ఏదైతే ఇస్తా అన్నారో ఇప్పుడు సుమారు 7 నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ఉన్నటువంటి రుడాకి చైర్మన్గా చేయడం అందరికీ కూడా ఆనందంగా ఉంది. అదేవిధంగా అందరూ ఎంతో బాధతో ఉంటారు సీట్ రాలేదని, కానీ ఆ రోజు ఆయన నవ్వుతూ మా అందరి కోసం కూడా కష్టపడి ఈ నియోజకవర్గంలో నేను గెలవడానికి కానీ అలాగే ఎంపీ గారు గెలవడానికి కానీ వారి శక్తినంతా కూడా దారబోతు పనిచేసిన దానికి ఈరోజు ఫలితం అనేది ఈరోజు లభించిందని మేము అందరూ భావిస్తున్నాం. మేమందరూ కోరుకున్నది ఒక రుడా చైర్మన్ వస్తే బాగుంటుంది. ఎక్కడో కార్పొరేషన్ అనే దానికంటే కూడా రుడా చైర్మన్ అయితే ఈ చుట్టుపక్కల అందుబాటులో ఉండి జిల్లాలో నాయకత్వం లీడ్ తీసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి భావించి అప్పుడు అది నా పలుమార్లు డిస్కషన్స్లో కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి రుడా వీరికి రావడం మాకు అదృష్టం. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గం ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారు రుడా చైర్మన్గా ఉండి రాజానగరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండడం వల్ల ఈ యొక్క పుష్కరాలకు వచ్చే నిధుల నుంచి ఇక్కడికి రావడానికి ఉంటుంది. అదేవిధంగా రుడా ఫండ్స్లో కూడా ఎక్కువ ప్రాంతం మన రాజానగరం మండలం, కోరుకొండ మండలం, సీతానగరం మండలం కూడా రుడా పరిధిలో ఉండడం వల్ల 3 మండలాల్లో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు రుడా నిధుల నుంచి కూడా మనం చేసి మనం ఇక్కడ అభివృద్ధి చేసుకోవడానికి ఉంటుంది. అంతేకాకుండా చౌదరి గారు ఏదైతే మంచి స్థానంలో ఉంటారో అప్పుడే ఈ యొక్క నియోజకవర్గాన్ని కూడా రాష్ట్ర స్థాయిలో కూడా మేము నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి కూడా ఉంటుంది. ఈ రోజు మాత్రం మాకు ముందే సంక్రాంతి వచ్చిందనే భావంతో ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు రాజానగరం నియోజకవర్గం ప్రజలందరూ కూడా మేము ఎంతో ఉత్సాహంగా ఆనందంగా పండుగ జరుపుకుంటున్నటువంటి రోజులు. దీనికి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, హెచ్ఆర్డీ మినిస్టర్ యువ నాయకులు శ్రీ లోకేష్ గారికి రాజానగరం నియోజకవర్గ ప్రజలందరి తరఫున, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు. చైర్మన్గా ఇవ్వడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మా ఊళ్ళో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సంబరాలు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఇలాగా వస్తున్నారు. మా ఊళ్ళో ఆపి ఆయనకి నిన్న చిరు సత్కారం చేస్తాం. దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఊళ్ళో నాయకులు, కార్యకర్తలు అంతా చాలా చేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు తగినంత గౌరవం ఇచ్చి వారికి ఈరోజు రుడా చైర్మన్గా కోరుకొండ మండలంలో కానీ రాజానగరం నియోజకవర్గం, ముఖ్యంగా మా దోసకెల్పల్లి గ్రామ నాయకులు, ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి వారు ఎనలేని కృషి ఈ తెలుగుదేశం పార్టీ కోసం చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. వారికి తగిన గుర్తింపు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.